ప్రోత్సహించి సంతోషించెదము కొనియాడెదము మరని మేలుల చేసెనని కొనియాడెదము ఎంతో నమ్మదగిన దేవా. ప్రార్థన చేసి చేశారు. తండ్రి నీకు వందనాలు చేస్తూ ఉన్నాం. నీ ఉపకారం, నీ ప్రేమను, నీ కనికరమును, నీ జాలని, నీ దయా కనికరమును జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తున్నాం. దానియేలు జ్ఞాపకం చేసుకొని ఈ చక్కటి గృహం నీ దయ వలనే మీరు ఇచ్చావు. ఏది అవసరమో అన్ని తీర్చావు. అవి స్తోత్రములు. నువ్వు గిఫ్ట్ ఇచ్చావు. నీకు స్తోత్రములు. మా మొదలు విన్నావు. నీకు స్తోత్రములు. చేసిన మేలు కొరకై వందనాలు తెలుస్తూ యేసు నామమున కనపరుస్తున్నాం తల్లి. గమనించండి. ఈ సమయంలో ఈ గంటలో దేవుని సాగు నిహంగా ప్రార్థన చేస్తారు. హాల్లో విస్తారుగా ప్రేమించిన మా ప్రేమ తండ్రి, పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ఆయన, మరొకసారి మీ పాదములు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నిసార్లు స్తుతించినా, ఎన్నిసార్లు గణపరిచినా, ఎన్నిసార్లు మహిమపరిచినా మా జీవిత కాలం అంతా కూడా ప్రభువా ఇలా మేము స్తుతిస్తున్నా. మీరు మాకు చేసిన మేలు సరిపోదు. అంత గొప్ప కార్యములు ప్రభువా మా పక్షాన్ని మీరు చేసిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దానిని గారిని అలాగే ప్రేమించి ఆయన ప్రభావం బిడ్డలను ప్రేమించి మీరు అనుగ్రహించిన ఇంటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము ఇటీవలే ప్రభా ఇల్లు దీవించుకున్నట్లుగా మీకు ప్రదాయించమని వేడుకుంటాం. ఇల్లు ప్రభా ఆదిత్యం ఇచ్చే ఇల్లుగా ఆయన అనేక పరిస్థితులు ప్రభా ఇంట్లో కొంచెం అలసట ఆయన విశ్రాంతి తీర్చుకున్నట్లుగా ప్రభా దూరం నుండి వారు వస్తుండగానే వారి అవసరం లేని ఇల్లుగా తండ్రి దేవా ఇంటిని ప్రభా ఈ యొక్క ప్రభా ప్రాంతంలో ప్రభా పండ మీద పంటలు వలె తండ్రి దీపం వలె ప్రభా ప్రకాశించినట్లుగా మీ కృప దాయిచేయమని వేడుకుంటాం. మీ దయగల చంద్రుడు స్తోత్రాలు చెల్లించి మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తోత్రించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రార్థన చేస్తారు. రాణి గారు, బాబు గారు, సాంసన్ గారు, అరుణ్ గారు సార్ ప్రార్థన చేసుకుందామని. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, దయాళుడైన మా ప్రభువా మీకు వేల వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. దానియేలు దేశములను వారి బిడ్డలను మీరు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ఈ నూతన గృహం బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ గృహ ప్రవేశంలో అనేక మంది మీ సేవకులు, భక్తులైన వారు, కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు సంతోషంగా కలుసుకుని మిమ్మల్ని స్తుతించే దళిత భాగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రం. తెలుగు గృహంలో ఉన్నటువంటి ఈ మాస్టర్ బెడ్రూమ్ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారు తీసుకునే సమయంలో కావలసిన మీ దీవెన, మీ ఆశీర్వాదం, మీ కృప ఈ కుటుంబానికి మీరు అందించాలని కోరుకుంటూ
మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో నేను సాకులు మా గురించి అందరూ ప్రార్థన చేస్తాను. జ్ఞాపకం చేసుకుంటే హృదయంలో నుండి ప్రభావాలను స్థుతిస్తున్నారని ఉండలేము నాయన. మా పక్షంలో ఎంతగా మీరు చేస్తున్న మేలు పెట్టి వందనాలు స్తోత్రాలు. మీరు కట్టే దేవుడి వంటి ప్రభావాలను మరొకసారి మేము జ్ఞాపకం చేసుకొని స్థుతించినప్పుడు ప్రభు మీరు చూపిన కృపను పెట్టి వందనాలు. దాని బాబాయిని దేశాన్ని ప్రేమించిన కుమారుడు ఆశయాలు లేదా కుమారుడు నిశ్చిని కుటుంబాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. వారి పక్షంలో మీరుండి జరిగిస్తున్న ప్రతి కార్యాలను బట్టి వందనాలు. ఈ రుణాన్ని వందనాలయ్యా. ఈ ఇల్లు వాటిని వారి బట్టి వచ్చే ప్రతి ఒక్కరికి ప్రభావ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి చూపించమని ప్రత్యేకంగా దైవజనులకు సేవకులకు ప్రభావ ఆదుకునిచ్చే కుటుంబంగాను అనేకులకు సత్య సువార్తను ప్రకటించే ఇల్లుగా ఉండడానికి ప్రభుత్వం చూపించమని అదిగో ఆయన యేసు ప్రభు ఉన్నారని ఈ చుట్టుపక్కల వారందరూ కూడా గ్రహించినట్లుగా ప్రభు కృప చూపించి సహాయం దయచేయమని చేసిన మేలుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున స్తుతించి ఈ కుటుంబాన్ని ఇంటిని ఈ దైవజనుడికి అప్పచెప్పి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరు మహాప్రాణం చేత అనుగ్రహించి నడిపించినట్టుగా స్మరిస్తున్నాం. ప్రార్థించి నిరీక్షించినందుకు ఈరోజు గృహ ప్రవేశంలో పరి ప్రభావం సహాయం అందించినందుకు స్తోత్రాలు. రాజు దేశం కుటుంబంగా కట్టి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23వ సంవత్సరం ప్రవేశించడానికి ప్రభావం చూపిన స్తోత్రాలు. ఇచ్చిన ఆశీర్వాదాలు స్తోత్రాలు. అటువంటి స్వయంగా అనేక కార్యక్రమాలు అలాగే కుటుంబ చూపించి ఆలోచించారు. సదాలో సహకరించారు. వాటిపై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారు చేసిన పరిస్థితులు భావించండి.